హలో ఫ్రెండ్స్, హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే ఏపీలో పెన్షన్స్ గురించి మే మంత్ అండ్ అలాగే జూన్ మంత్ పెన్షన్స్ గురించి అయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో షేర్ చేస్తానండి. సో ఎక్కడ తీసుకోవాలి, ఎలా డీటెయిల్స్ అనేవి కంప్లీట్గా ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను. ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మన ఏపీలో ఎలక్షన్ కోడ్ అయితే అమల్లో ఉంది కదా అండి, అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. సో మనకి మే మంత్ పెన్షన్స్ ఆల్రెడీ అండ్ అలాగే జూన్ మంత్ పెన్షన్స్ పైన అయితే నేను కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో మనకైతే ఏప్రిల్ మంత్ పెన్షన్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగిందండి. సో మే 1 నుంచి అయితే అందరూ తీసుకుంటున్నారు అండ్ మే 5 వరకు అయితే మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇప్పటికే చాలామంది అయితే బ్యాంక్ అకౌంట్ ఎవరికైతే ఉందో సో వాళ్ళకైతే అకౌంట్లో పడడం అయితే జరిగింది. సో బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ అలాగే మనకు అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకైతే మనకు సచివాలయ ఉద్యోగులు అయితే ఇంటి వద్దకే వచ్చి పెన్షన్స్ అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి. అండ్ అలాగే ఎలా పెన్షన్స్ ఇస్తారో చూసేద్దాము. ఇప్పుడు ఏంటంటే మనకి జూన్ మంత్ అండ్ అలాగే మే మంత్ పెన్షన్స్ అయితే మనకు ఇదే విధంగా ఇప్పుడు ఏప్రిల్ మంత్ పెన్షన్స్ ఎలా అయితే వస్తున్నాయో సో అలానే మనకి ఎన్నికల కోడ్ కంప్లీట్ అయ్యే వరకు అయితే మనకు ఇలానే ప్రొసీడ్ చేయడం అయితే జరుగుతుందండి. సో వన్స్ ఎలక్షన్ కోడ్ కంప్లీట్ అయిన తర్వాత ఏవైనా పెన్షన్ తీసుకునే విధానం చేంజ్ అవుతుందేమో చూడాలి. వాలంటీర్స్ కానీ అలా ఉంటారా లేదా అనేది అది మనకి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అయితే తెలుస్తుంది. బట్ ఇప్పటికైతే మనకి ప్రస్తుతానికైతే ఏప్రిల్ మంత్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ మనకి మే 3 వరకు అయితే అయిపోయింది. ఇంకా 2 డేస్ అయితే టైం ఉంది. సో ఎవరికైతే అకౌంట్స్ నెంబర్స్ ఎవరైతే ఇచ్చారో కంప్లీట్గా ఈ కేవైసీ ఉన్నవాళ్ళు సో వాళ్ళ అమౌంట్ అయితే బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే జరిగిందండి. సో చాలామందికి అయితే అమౌంట్ రావడం జరిగింది. అండ్ అలాగే బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి కూడా మనకైతే సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్ళి అయితే డోర్ టు డోర్ వెళ్ళి పెన్షన్స్ అయితే పంపిణీ చేయడం జరిగింది. సో సేమ్ ఇదే విధంగా మనకు మే మంత్ అండ్ అలాగే జూన్ మంత్ పెన్షన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో ఎవరైనా వాళ్ళ పెన్షన్ స్టేటస్ అనేది ఆన్లైన్లో చెక్ చేసుకోవాలనుకుంటే మనం డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళి అయితే చెక్ చేసుకోవచ్చండి. మనకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక అని సెర్చ్ చేయగానే మనకైతే ఆప్షన్ వస్తుంది. అలా కాకపోయినా కూడా మనకి వెబ్సైట్లోకి వెళ్ళి అయితే WEA/WWSS అని కొట్టేసి మనము ఎస్ఎస్ పెన్షన్ అని కొట్టంగానే ఇలా లాగిన్ పేజ్ అయితే వస్తుంది. సో అక్కడ మన పెన్షన్ గురించి డీటెయిల్స్ అన్నీ అయితే వస్తాయండి. డోర్ టు డోర్ కానివ్వండి, లేకపోతే డీబీటీ ట్రాన్స్ఫర్ కానివ్వండి, కంప్లీట్గా మనకైతే ఈ డీటెయిల్స్ అయితే తెలుస్తుంది. సో చూశారు కదా అండి, ఇదంతా పెన్షన్ అప్డేట్ అండి. సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అబౌట్ కంప్లీట్ మే అండ్ జూన్ మంత్ పెన్షన్స్ అండి. సో చూసారు కదా, హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ అలాగే వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. సో దట్ వాళ్ళకు ఎంతో కొంత ఐడియా అయితే వస్తుంది కదా. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ అఫీషియల్గా నెక్స్ట్ టైం వన్స్ పెన్షన్స్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే డెఫినెట్గా నేను వీడియో అయితే చేస్తానండి. సో టిల్ దట్ బాయ్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. గుడ్ నైట్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఒక్క విషయం అయితే మర్చిపోయానండి. సో ఎవరైతే బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే ఇంకా వాళ్ళకి అప్డేట్ చేసుకోలేదో మీరు కంపల్సరీగా మీ ఆధార్ కార్డ్తో వెళ్ళేసి అయితే అప్డేట్ చేసుకోండి. ఎందుకంటే మనకు ఫోన్లో మనం చెక్ చేసుకోవాలి అనుకుంటే మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎవరైతే ఇచ్చారో దాని గురించి మనం లాగిన్ అయితేనే మనకి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తుంది. మన పెన్షన్స్ గురించి కంప్లీట్ అప్డేట్ అయితే తెలుసుకోవచ్చండి. ఇంకా మనకి డోర్ టు డోర్ ఎవరికైతే పెన్షన్స్ ఇస్తున్నారో అవైతే ఇంకా అప్డేట్ అయితే చేయలేదు, ఇంకా ప్రాసెస్లో అయితే ఉంది. సో కంపల్సరీగా బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఎవరైతే కావాలి అనుకుంటున్నారో వెళ్ళేసి అయితే అప్డేట్ చేయించుకొని ఈకేవైసీ చేయించుకోండి. సో దట్ మీకు ఎలాంటి ఇష్యూస్ లేకుండా మొబైల్కి అయితే మెసేజ్ రావడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ బాయ్.